అందరికీ నమస్కారం. ఈరోజు ఒక టాపిక్ తెలుసుకుందాం. ఈ మధ్యన ధ్యానం చేసేటప్పుడు ఒక వీడియో చూశాను. వాళ్ళు ఊగుతూ ఉన్నారనమాట, చాలా వైబ్రేట్ అవుతూ ఉన్నారు. అది రైట్ రాంగ్ అని నేను చెప్పను, ఎందుకంటే ఏది రైట్ కాదు ఏది రాంగ్ కాదు. ధ్యానంలో కూర్చున్నాక ఏదైనా కరెక్టే, అది తప్పు అయితే కాదు. కానీ చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, పక్కనున్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, ఎన్నెన్నో ఉంటాయి. ఆ వీడియోలో ఒక మాస్టర్ చేయిస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఆ వీడియోలో చాలామంది ఇలా పూనకాలు వచ్చినట్టు ఇలా ఊగుతున్నారు, కాళ్ళు పైకెత్తి తిప్పుతున్నారు, చేతులు ఇలా తిప్పుతున్నారు. అదే తప్పు అయితే కాదు, వాళ్ళకి తెలియదు, అలా చేస్తున్నామని కూడా తెలియదు. తప్పు అయితే కాదు, దాన్ని తప్పు పట్టకూడదు. రెండోది, ఎందుకు అలా ఊగుతారో తెలుసుకుందాం ఫస్ట్. కానీ దాన్ని అయితే మార్చుకోవాలి. ఊగడం గొప్ప విషయం అనుకోవద్దు. మీ నియంత్రణలో మీ శరీరం లేదని అర్థం. మీరు ధ్యానంలో ఊగుతున్నారంటే మీ నియంత్రణలో మీ శరీరం లేదు. మీ నియంత్రణలో మీ శరీరం ఉండాలి కదా. అందుకని ఏం చేయాలి అంటే దానికి సొల్యూషన్ చెప్తా. కానీ ఊగే వాళ్ళని తప్పు పడుతూ కామెంట్లు చేస్తున్నారు, ఆ ధ్యానం చేయించే మాస్టర్ని కూడా తప్పు పడుతున్నారు. అలా అది సరికాదు. ఎవరు ధ్యానం చేయించినా దానికి సంబంధించిన మ్యూజిక్స్ వైబ్రేషన్స్ ఉంటే వాళ్ళు ఊగుతారు, అంతేగాని అదేదో శక్తి వచ్చేసి ఊగిపోయినట్లు కాదు. అది ఎమోషనల్ మైండ్ ఆడే గేమ్. రెండోది, అసలు ఎందుకు ఊగుతారో మనం తెలుసుకుందాం. ధ్యానం చేసేటప్పుడు విశ్వశక్తి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు మనకి రెండు శరీరాలు ఉంటాయి, ఫిజికల్ బాడీ, ఈదర్ బాడీ. ఫిజికల్ బాడీ, ఈదర్ బాడీ అండ్ మెంటల్ బాడీ, 3 బాడీస్ ఉంటాయి. ఈ శక్తి లోపలికి వెళ్ళినప్పుడు ఈదర్ బాడీ వైబ్రేట్ అవుతుంది. ఇది అందరికీ జరుగుతుంది. కాకపోతే దాన్ని అందరూ బ్యాలెన్స్ చేసుకుంటారు, కొంతమంది బ్యాలెన్స్ చేసుకోలేరు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ధ్యానంలో మీరు నిశ్చలంగా కూర్చోవాలి, శరీరం మీ నియంత్రణ ఉండాలి. అబ్బాయి నాకు తెలియలేదండి అంటారు. నేను చాలామందిని అలాగా ధ్యానంలో ఊగే వాళ్ళందరినీ చూశాను, అడిగాను, ఎందుకబ్బా అలా ఊగుతున్నారు మీరు అంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాకు తెలియదండి, ధ్యానంలో కూర్చోగానే నా శరీరం అలా అయిపోయింది, నాకేం తెలియదండి అని చెప్తారు. సరే, దాన్ని అయితే మీరు మార్చుకోవాలి. ఎందుకంటే అది తప్పు కాదు, కానీ చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. పబ్లిక్లో మీరు ధ్యానం చేస్తున్నప్పుడు చాలా చిత్రంగా ఉంటుంది. కొంతమంది అజ్ఞానులు దాన్ని ఏదో తప్పుబట్టి అదేదో అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మార్చుకుంటే మంచిదని నేను చెప్తున్నా. అది మార్చుకోవాలంటే ఏం చేయాలి? నాడీ మండలంలో శక్తి ప్రవహించేటప్పుడు దానిలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు వైబ్రేట్ అవుతుంది. ఇది అసలు కారణం. యోగా మాస్టర్ని అడిగితే చెప్పేస్తారు మీకు. యోగ శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. మీ శరీరంలోకి అంటే నాడీ మండలంలోకి, ఈదర్ బాడీలోకి శక్తి ప్రవహించేటప్పుడు ఫిజికల్ బాడీలో ఉన్న నాడీ మండలము, ఈదర్ బాడీలోనే ఉన్న నాడీ మండలం రెండు వైబ్రేట్ అవుతాయి. అది ఫిజికల్ బాడీ తీసుకోదు, శక్తిగా అంటే బాగా దాని మీద పట్టున్న వాళ్ళకి తీసుకోరు. సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు, సున్నితంగా వైబ్రేట్ అయ్యేవాళ్ళు వైబ్రేట్ అయిపోతుంటారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి లోపం కాదు, కానీ అది ఇబ్బంది అంతే. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఆ నాడీ మండలంలో మీరు ఆక్సిజన్ లెవెల్స్ నింపాలి. అంటే ఏం చేయాలి అంటే, మీరు ధ్యానం చేసే ముందు ఎవరైతే ఇలాగా వైబ్రేట్ అవుతున్నారో వాళ్ళు ధ్యానం చేసే ముందు కనీసం ఒక 20 నిమిషాలు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి. ప్రాణాయామం, అనులోమ విలోమ, భస్త్రిక, ఇవన్నీ కదండి. మీరు యోగా మాస్టర్స్ని అడిగితే చెప్తారు. ఒక 5 ప్రాణాయామాలు ఉంటాయి, 5 చేసేయండి. ప్రతిరోజు ఒక 20 నిమిషాలు కనుక మీరు ప్రాణాయామం చేస్తే మీకు అది ప్రాబ్లం సెట్ అయిపోద్ది, అది ఆ ఇబ్బంది సెట్ అయిపోద్ది. ఎందుకంటే ఇబ్బందిగా ఉంటుందే తప్ప మీకు కూడా శరీరం అలసిపోతుంది అలా తిప్పి. దాన్ని మీరు మార్చుకోండి. సో ఇది చాలా పెద్ద సమస్య ఏం కాదు, చాలా చిన్న విషయం. అయితే ఊగే వాళ్ళందరూ, ఇలా ఊగుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు, వైబ్రేట్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా సున్నితమైన ఆ చైతన్యంతో ఉంటారనమాట. వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, చిన్నపిల్లల్లా ఉంటారనమాట. వాళ్ళకి అలా ఊగుతున్నామని కూడా తెలియదు. కానీ అంటే మీకు ఇంకా చెప్పాలంటే, ఒక చిన్నపిల్లవాడికి ఐస్ పొల్ ఇచ్చామనుకోండి, వాడు చీకుతూ అంటాడు. అదే పెద్దవాడికి ఇస్తే నవిలేస్తాడు.
మనం ఐస్ ఇస్తే నవ్వి పారేస్తాం. అంటే మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలిగాం, తట్టుకోగలిగాం. చిన్నపిల్లడు తట్టుకోలేడు, దాన్ని అంటే అరుస్తుంటాడు నోట్లో పెట్టుకుని ఐసు, చల్లగా ఉంది కాలుతుంది అది ఇది అంటాడు, అలాగనమాట. కనుక ఈ నాడీ మండలం ఎవరైతే ఆక్సిజన్తో నింపుకుంటారో వాళ్ళు కూడా బ్యాలెన్స్ అయిపోతారు. ఇంకొక అంశం ఏంటంటే ఇలా ఊగే వాళ్ళని లేకపోతే అలాగా తిరిగే వాళ్ళని దయచేసి విమర్శించకండి. ఎందుకంటే వాళ్ళు ధ్యాన అనుభూతిని ధ్యానంలో కలిగే అనుభూతిని 100% పొందుతున్నారు. ఇంకా నిశ్చలంగా కూర్చున్న వాళ్ళే ఒక రకంగా ఆలోచనలతో ఉండొచ్చు, వాళ్ళని అనుమానించవచ్చు. అంటే ధ్యానం 100% చేశారు లేదో గ్యారంటీ ఇవ్వలేము వాళ్ళు, ఎందుకంటే నిశ్చలంగా ఉన్న వాళ్ళు మనసుతో ఉన్నారో కంట్రోల్లో ఉన్నారో అది తెలియదు. కాబట్టి ఎవరైతే అలా ఊగుతుంటారో వాళ్ళు 100% ఉన్నారు, అంటే వాళ్ళకి ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోయారు, వాళ్ళు పర్ఫెక్ట్ ధ్యానం చేసినట్టు లెక్క. కానీ మీరైతే మార్చుకోవాలి, అది మార్చుకొని మీ యొక్క ఫిజికల్ బాడీని మీ కంట్రోల్లోకి తెచ్చి నిశ్చలంగా కూర్చోబెట్టడం సాధన చేయండి. కొంతమంది ధ్యానంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఏడుపులో 2 రకాలు ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఆ కళ్ళమ్మ నీళ్ళు కారుతూ తదాత్మలో ఉంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎక్కిళ్ళు పెట్టేసి కేకలు పెట్టేసి ముక్కి పెద్దగా అరుస్తుంటారు, అది కూడా ఇబ్బందికరమే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవేవి తప్పు కాదు, ఇబ్బందికరం. మీకే ఇబ్బందికరం, అక్కడ చేసే వాళ్ళకి ఇబ్బందికరం, సిచ్యువేషన్కి ఇబ్బందికరం. కాబట్టి మీరు దాన్ని మార్చుకోండి. మీరు కూడా ఎమోషనల్ మైండ్ని బ్యాలెన్స్ చేయండి. ఫిజికల్ బాడీ బ్యాలెన్స్ చేస్తే ఇదిగో ఇవ్వడం ఆగిపోతుంది, ఎమోషనల్ బాడీని బ్యాలెన్స్ చేస్తే ఆ అరుపులో కేకలు ఆగిపోతాయి. రెండూ మీ చేతిలోనే ఉన్నాయి. మీరు ఏం అక్కర్లా, మీరు అనుకోండి నేను నా శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఒకమాకో అరమాకో, కూల్ బేబీ, కూల్ అమ్మా కూల్ అని చెప్పండి, అంతే. ధర్మారపు సుబ్రహ్మణ్యాన్ని గుర్తు తెచ్చుకోండి, కూల్ అమ్మా కూల్ అంటే చూడండి, అంతే. కూల్ 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 అంతే అయిపోతుంది, చక్కగా వచ్చేస్తాను మీరు. ఎందుకంటే ఆ స్థితికి వెళ్ళారంటే మీరు చాలా బాగా చేశారు ధ్యానం. దాన్ని ఇంకొంచెం ట్యూన్ చేసుకుంటే అద్భుతమైన మాస్టర్ అయిపోతారు సాధనలో. ప్రాణాయామం సాధన చేసి ఒక 10-20 నిమిషాలు తర్వాత ఆనాపానసతి ధ్యానం చేయండి. ఇక మీరు నిశ్చలంగా అయిపోతారు, కోనేరులాగా. ధ్యానం చేసేటప్పుడు మనం కోనేరులాగా ఉండాలి. అంతర దేహము బహిర్దేహము రెండు, లోపల శరీరము బయట శరీరం అన్నీ నిశ్చలంగా కోనేరులాగా, బుద్ధుడిలాగా. బుద్ధుడు చూడండి ఎంత నిశ్చలంగా ఉంటాడా, ఆయన చూడగానే ఒక అపరూపమైన ఫీలింగ్ కలుగుతుంది, నిశ్చలంగా ఉంటాడు, ఒక శాంతంలో కలుగుతుంది. కనుక ఫస్ట్ ఊగడం అనేది గొప్ప విషయం అనుకోకండి, అది గొప్ప విషయం కాదు. అలాగని తప్పు అయితే కాదు, కానీ అది సరికాందే. చక్కగా హాయిగా కూర్చోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి, స్థిర సుఖాసనలో కూర్చోండి. తర్వాత మీ శరీరం బ్యాలెన్స్ తప్పిపోతున్నట్లుగా మీకు తెలుస్తుంటుంది, మీరు కంట్రోల్ చేయలేరు. అప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి, అనులోమ విలోమ ఇట్లా ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాబ్లమ్ సెట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.